వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనలో బీసీల శాతాన్ని తక్కువ చేసి చూపడం, అగ్రవర్ణాల శాతాన్ని ఎక్కువగా చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు. గోదావరికని జయదుర్గాదేవి ఆలయంలో మహారుద్రాభిషేక శతచండీ యాగంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు. అవినీతి పరులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపురం శ్రీనివాస్ ఆరోపణ. సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులను చెల్లించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న LRS ట్రేడ్ లైసెన్స్ వివిధ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జరిపిన కులగణనలో బీసీల శాతాన్ని తక్కువగా చూపుతూ అగ్రవర్ణాల శాతాన్ని ఎక్కువగా చూపించడం పట్ల బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేపట్టిన కులగణన సర్వే సమాచారాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ 60% వరకు ఉన్న బీసీలు 46%కు పడిపోయినట్లుగా చూపడాన్ని నిరసిస్తూ శుక్రవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో బీసీ కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీలోని అన్ని కులాలకు సంబంధించిన నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కులగణన సర్వే సక్రమంగా జరగలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతో పాటు బీసీ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తక్కువ చూపి అగ్రవర్ణాలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే పేరుతో ఇచ్చిన తప్పుడు రిపోర్ట్పై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే తప్పును ఒప్పుకుంటూ ప్రభుత్వం మరోసారి సర్వే చేయడానికి సిద్ధమైందన్నారు. ప్రభుత్వం మళ్లీ చేపట్టే రీసర్వేలో బీసీలు ప్రభుత్వానికి వివరణ ఇచ్చి బీసీల అసలు సంఖ్యను చూపాలని కోరారు. ప్రభుత్వం రీసర్వేలో కూడా తప్పుడు లెక్కలను చూపితే బీసీ కులాలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాలను ఆధిపత్యాన్ని తగ్గించడానికి బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, అందుకు బీసీ కులాలందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42% విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అమలు చేయాలని, బీసీ వర్గాలకు బ్యాంకుల్లోనూ సబ్సిడీలో ఆదాయ పన్ను మినహాయింపు చేయాలని, ఓబీసీ మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని, కార్యనిర్వాహక న్యాయ శాఖల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజ్యాంగ సవరణ చేసి 50% నిబంధన ఎత్తివేయాలని బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. బీసీ వర్గానికి సంబంధించినటువంటి అన్యాయాన్ని నిలదీయకపోతే, ప్రశ్నించకపోతే బీసీల బతుకు ప్రశ్నార్థకంగా మారబోతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఇలా వారి ప్రసంగాలలో చెప్పడం జరిగింది. క్రిస్టియన్లకు సంబంధించి కులగణనలో వాళ్ళు ఎంత పర్సెంట్ అనేది ఉన్నారనేది కూడా తెలపకపోవడం అనేది ఈ యొక్క కులగణన ఎంత నిర్లక్ష్యంగా ఈ యొక్క కులగణన జరుగుతుందనేది కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రిసర్వే చేయాలని 16 నుండి రిసర్వే చేయాలని ప్రకటించింది. అంటే దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో దీన్ని బట్టే అర్థమవుతూ ఉన్నది. మరి రిసర్వే చేయడం అనేది అసెంబ్లీకి ప్రవేశపెట్టడానికి ముందు మరి రిసర్వే ఎందుకు చేయలేదు? 3.1% ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వమే చెప్పింది. మరి చెప్పేటువంటి ముందు ఎందుకు రిసర్వే చేయలేదనేది ఇలా ప్రశ్న. ఇటువంటి తరుణంలో బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో అసలు బీసీలకు ఏం చేసిండ్రు? ఈ మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమందికి అవకాశం ఇచ్చారు? అందుకే ఇలా బీసీల కుల బాంధవులందరూ కూడా
కన్నెర చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఎలా ఈ యొక్క చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం జరగాలి అని ఎలా పోరాట క్రమాన్ని ఎన్నుకుంటున్నటువంటి అధికారం రావడానికి ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఆ యొక్క బీసీ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి అంశాలను హామీలను అన్నింటినీ కూడా అమలు చేయాలి. దాంట్లో ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ను అమలు చేయాలి. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఈ యొక్క రిజర్వేషన్ను అమలు చేయాలి. అమలు చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు రేపు తప్పకుండా బిల్లు పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ యొక్క రిజర్వేషన్ను అవసరమైతే రాజ్యాంగ సవరణలో చేయడంతో పాటు అందులో బీసీ వర్గాలకు సంబంధించినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ సబ్సిడీలు కానీ ఆదాయ పన్ను మినహాయింపులు ప్రకటించాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్లో కేంద్ర మంత్రిత్వ శాఖలో ఓబీసీ ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కూడా ఇలా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే బీసీ యొక్క గణన చేయడంలో బీసీలను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అదే కాకుండా ఇది తక్కువ చేసి చూసే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఏం చేశారంటే అగ్రవర్ణ జనాభాను ఓసీ జనాభాను ఎక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. 15% లేనటువంటి ఓసీలను 20% చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ 58% ఉన్నటువంటి బీసీలను 54% ఎక్కువ ప్రయత్నం చేశారు. అంటే బీసీలను మభ్యపెట్టడము అటు ఓసీలను మభ్యపెట్టేటువంటి పనికి ఈ కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నినట్టుగా మనకు అర్థమవుతున్నది. అసెంబ్లీ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్లు కావాలి. దాని ప్రకారంగా మనకు 60%, 56% రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ సుప్రీంకోర్టులో కానీ లేకపోతే కార్యనిర్వాహకుల శాఖలో కానీ లేకపోతే అసెంబ్లీలో పార్లమెంట్లో కానీ ఈ ఓసీ వర్ణాల వాళ్ళే ఓసీ వర్గాల వల్ల అత్యధిక సంఖ్యలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క తీర్పులు కూడా 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనేటువంటి నిబంధన. వాస్తవానికి 50% రిజర్వేషన్ అనే నిబంధన ఉండకూడదనేది రాజ్యాంగంలో ఉండదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 1950 ప్రాంతంలో సుప్రీంకోర్టు ఒక ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా చేసుకుని 50% నిబంధనను పెట్టి 50% లోపల ఆ ఎస్సీలకు ఎస్టీలకు పోగా మిగిలినటువంటి కేవలం చివరికి ఓబీసీలకు మొన్న బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఓబీసీలు 10% రిజర్వేషన్ పోగా కేవలం 13% రిజర్వేషన్లనే ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి బీసీలను నెట్టివేయబడింది. దీనివల్ల అంటే అటు అగ్రవర్ణాలు లాభపడుతున్నాయి, తర్వాత ఎస్టీలు లాభపడుతున్నారు. కానీ బీసీలకు మాత్రం తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది. 56% నుంచి 60%గా ఉన్నటువంటి బీసీలకు కేవలం 23% లేక 13% లేక 33% అనేటువంటి పద్ధతులను వీళ్ళు అవలంబిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. బీసీ సంఘాల సమైక్యతతో వచ్చే కాలంలో సువర్ణ యుగాన్ని చూడటానికి మరి రాజ్యాంగపరంగా రిజర్వేషన్ పొందడానికి భారత పార్లమెంటు దగ్గర దాకా కూడా ఈ పార్లమెంటులో కూడా ఇది రూపకల్పన చేసి మనకు హక్కులు సాధించడానికి రిజర్వేషన్ రప్పించుకోవడానికి కృషి చేయాలని నేను కోరుతున్నాను. అందరం కలిసి కృషి చేస్తాం, ఇది సాధిద్దాం. బీసీ అగ్రవర్ణాల యొక్క అణచివేతల నుంచి స్వాతంత్ర్యం పొందడానికి మనం ప్రయత్నిస్తున్నామని రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అగ్రకులాలే ఈ రాష్ట్రాలను రాజ్యాలను మరి పరిపాలిస్తున్నది. ఏదైతే బీసీ కులంలో 100కి 61% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం అగ్రకులాలకు వస్తున్నది. కాబట్టి మేము బీసీలు అందరం కలిసి ఈ యొక్క అగ్రకులాలను వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క ఏదైతే కులగణనను మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీల సంఖ్యాపరంగా బీసీ యొక్క మళ్ళీ రీసర్వే చేసి బీసీలకు న్యాయం చేసేంత వరకు బీసీలు మరి ఐక్య వేదిక ద్వారా
మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఉద్యమిస్తాము. బీసీల యొక్క లెక్క ప్రకారంగా 61% రావాల్సిందే, 61% రిజర్వేషన్ ఇచ్చి రాబో రోజుల్లో బీసీ అధికారమే రావాలని మీ అందరం ఐక్యంగా. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు ఇజ్జగిరి భూమయ్య, రెడ్డి భాస్కర్, కనకరాజు, సదానందం, ప్రశాంత్, గుడెల్లి రామచందర్, కిరణ్జీ, దివాకర్, మహేందర్, సారన్న, కొమరయ్య, సట్టు శ్రీనివాస్ తదితరులున్నారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలోని జయదుర్గాదేవి ఆలయంలో శుక్రవారం మహారుద్రాభిషేక శతచండీ యాగం నిర్వహించారు. ఈ చండీయాగం కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పలేశ్వర్ దంపతులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుద్దిల్ల మనోహర్ అవధాని, ఆయన శిష్య బృందం నిర్వహించిన మహారుద్రాభిషేక శతచండీ యాగంలో కూర్చొని చండీ యాగాన్ని చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ లోకక్షేమం కోసం జయదుర్గాదేవి ఆలయంలో గోదావరికని పట్టణంలో ఎన్నడూ జరగని విధంగా కని విని ఎరుగని రీతిలో 6 రోజుల పాటు మహారుద్రాభిషేక శతచండీ యాగం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గోదావరి కాని ప్రాంత ప్రజల క్షేమం కోరుతూ, భక్తుల యోగక్షేమం కోరుతూ ఈ యాగాన్ని చేపట్టామని వెల్లడించారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ గోదావరిఖని పట్టణ పారిశ్రామిక ప్రాంతాల ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా సకల కష్టాలు దూరం కావాలి అన్న ఒక మంచి ఆలోచనతోటి లోకక్షేమం కోసం జయదుర్గా దేవాలయంలో హోమరుద్ర సహిత శతచండీ యాగ కార్యక్రమాన్ని లోకక్షేమం కోసం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇటువంటి యాగంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కార్యక్రమం యొక్క ఇంతకుముందుగా చెప్తున్నట్టుగానే ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే పూర్తిగా లోకక్షేమము. గోదావరిఖని పట్టణంలో అనేక మంది ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నారు. కోల్ మైన్స్లో అనవసరమైనటువంటి యాక్సిడెంట్లు కావచ్చు, రకరకాల పరిస్థితులు, ఎటువంటి కష్టాలు ఇక్కడ ఉన్న ప్రజలకు కలగకూడదు అన్న ఒక సత్సంకల్పంతో చేస్తున్నటువంటి యాగానికి భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. తర్వాత ఈ ఆలయంలో ఇంతవరకు ఈ ఆలయమనే కాదు, మన గోదావరిఖని పట్టణ చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి హోమ మహారుద్రం ఇంతవరకు మన గోదావరిఖని చరిత్రలో ఇంత పెద్ద యాగం జరగలేదు. 6 రోజుల పాటు మా గురువుగారులు శ్రీ 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 రామానంద భారతి మహాస్వామి వారి ఆధ్వర్యంలో, వైదిక విద్యావేత్త దుద్దిల మనోహర అవధాని గారి ఆధ్వర్యంలో, వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. అట్లాగే ఈ కార్యక్రమం గురించి నేను మొదటిసారి మా ఆలయ ధర్మకర్తలు ఉప్పల ఈశ్వర్ గారితో సార్ ఇట్లా లోకక్షేమం కోసం చేద్దామని చెప్పి అనుకుంటున్న వెంబడే మంచి పనులు ఆపడం అవసరం లేదు, వీలైనంత తొందరగానే చేద్దామని చెప్పి ఇది అనుకున్న ఒక నెల రోజుల లోపటనే ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఆ అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులకు మద్దతునిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ప్రభుత్వం తప్పుడు పనులకు కళ్ళెం వేయాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని బీజేపీ పార్టీ జాతీయ నాయకులు అల్జాపురం శ్రీనివాస్ తెలిపారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేసిందని, దీంతో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత రావడంతో వెంటనే ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు మళ్లీ కులగణన సర్వే చేపడుతుందన్నారు. బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తున్నానన్నారు. అలాగే కౌన్సిల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రభుత్వాన్ని నిలదీయాలంటే బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టభద్రుల, ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమరయ్య, అంజురెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వారి పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిలదీసే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నవ్వుల పాలవుతుందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీసి కొట్లాడేవారు ఉండాలని, జీ హుజూర్ అనేవారు కాదని అన్నారు. సొంత పార్టీలోనే అంతర్మదనం కొనసాగుతుందని తెలిపారు. అలాగే విదేశాల్లో పెట్టుబడులు తీసుకువస్తామని చెప్తున్నారు, కానీ వాటికి సంబంధించిన డిపిఆర్లను మాత్రం చూపించడం లేదన్నారు. ఇప్పటికే కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కూడా ఎటువంటి మార్పు రావడం లేదని విమర్శించారు.
భారతీయ జనతా పార్టీ యొక్క టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క వర్క్షాప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ రెండూ కూడాను తప్పనిసరిగా గెలవబోతా ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏడాది కాలంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ యొక్క సర్కారు పీడ విరుగుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. రాష్ట్ర పరిపాలన మొత్తంగా కూడా కుంటుపడి ఓట్ల వేటలోనే ఈ యొక్క సర్కారు దృష్టి పెట్టింది తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రంగా కూడా మరి పనిచేయడం లేదనే విషయం ప్రజలు మాట్లాడుతున్నారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ఏ రకంగానైతే ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు హౌస్లో, అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతా ఉన్నదో, లేదా అవినీతి పరుని ఏ రకంగా కాంగ్రెస్ సర్కారు ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తూ వారికి వంత పాడుతా ఉన్నదో, దానికి బీజేపీ హౌస్ లో నిలదీస్తూ నిగుదేలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అడిగేటువంటి ఒక విషయం మనం చూస్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి తప్పుడు పనుల నుంచి కళ్ళెం వేయాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అది చేయగలుగుతుంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు కావచ్చు, లేదా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ సమస్యలు కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేక సంఘాల వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సమస్యల పరిష్కారం కోసం నోటీసులు ఇస్తూ అనేక మార్లు కలిసి ప్రయత్నం చేసిన పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏమాత్రంగా కూడా స్పందించడం లేదు. అందుకోసమే ఆ సంఘాలన్నీ కూడాను ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు. ప్రజల ముందరకు వచ్చేసి మంత్రులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. మభ్యపెట్టే మాటలు, మోసపూరిత వాగ్దానాలు, అమలుకు ఏ కోశాన కూడా అవకాశం లేనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ ప్రజా కోర్టులో జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో సర్కార్, కాంగ్రెస్ సర్కార్ దోషిగా నిలబడ్డది. అందుకోసమే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సైతం ఇవాళ కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం, ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చిన ఇంకొక ఎమ్మెల్యే ఈ సర్కార్, సొంత సర్కార్ గురించి ఏ రకంగా, ఒక నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడుతున్నాం. ఇవాళ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థులైనటువంటి ఒక మల్క కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ అంజిరెడ్డి గారిని కూడా ఈ ప్రాంతంలోని విద్యావంతులు, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ మరి గ్రాడ్యుయేట్స్, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడాను పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపించేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇది ఏ కోశాన కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర నాయకులు మెరుగు హనుమంతు గౌడ్, మండల అధ్యక్షులు జనగామ భూమయ్య, బోడకుంట సుభాష్, సురభి నవీన్, కొమ్ముల ఆంజనేయులు, ఖ్యాతం వెంకటరమణ, పద్మ అపర్ణ, బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి బ్రిడ్జ్ వద్ద జాతర కమిటీ సభ్యులు చేపట్టిన మినీ సమ్మక్క సారలమ్మ జాతరను శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ దర్శించుకున్నారు. గోదావరి కని గోదావరి బ్రిడ్జ్ సమీపాన సమ్మక్క సారలమ్మ మినీ జాతరను బుధవారం నుండి జాతర కమిటీ సభ్యులు చేపట్టగా బుధవారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కోయ పూజారులతో కలిసి జాతర వేడుకలను ప్రారంభించారు. కాగా శుక్రవారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ తలులకు ఒడిబియ్యం సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం గోదావరి నది ఒడ్డున భారీ శివుని విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ నాయకులతో జాతర అభివృద్ధి తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు పెన్నెంటి శ్రీనివాసరెడ్డి, జక్కబోయిన కనకయ్య, మోహన్ రెడ్డి, బంగారు చిన్నరాజన, వెంకన్న సాయిలు, జనగామ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ ట్రేడ్ లైసెన్స్ వివిధ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణంలోని పురపాలక భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురపాలక భవనంలోని ప్రతి సెక్షన్ను కలెక్టర్ పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ ట్రేడ్ లైసెన్స్ మేళాలను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో 100% ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్ వసూలు పూర్తి చేయాలన్నారు. వార్డు అధికారులు మున్సిపల్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆర్జీవన్లోని 2A గని వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం, 20 లక్షల వడ్డీ లేని రుణం, సింగరేణి పరిరక్షణ, కొత్త భూగర్భ గనులు, కోల్ బ్లాక్లు సింగరేణికి ఇవ్వాలని, 1 టైం సెటిల్మెంట్ కింద మానవతా దృక్పథంతో డిపెండెంట్ కార్మికుల మారు పేర్లను సవరించి వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, సర్ఫేస్లో ఖాళీలను పూర్తి చేయాలని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జరిగే చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తన రక్తాన్ని చెమటాన్ని దారపోసి దేశంలో మొత్తం సమాజ అభివృద్ధికి ఉత్పత్తి కారణమవుతున్నటువంటి కార్మికునికి దిగిపోయిన తర్వాత సొంతిల్లు లేనటువంటి పరిస్థితి. అలాంటి కార్మికుడు రిటైర్డ్ అయిన తర్వాత తన భార్య పిల్లలతో కుటుంబం గడవడానికి ఒక సొంత ఇల్లు అనేటువంటి అవసరం. అలాంటి జాగా ఇవాళ సింగరేణి కంపెనీ ఇవ్వాలి. అంతేకాకుండా 20 లక్షల రూపాయల యొక్క వడ్డీ లేని రుణాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ మారు పేర్ల సమస్య, సింగరేణి కార్మిక కుటుంబాలు అనేకం కూడా ఒకనాడు 81, 82, 78, 79 ప్రాంతంలో అనేక మంది రైతాంగం కూలీలు కూడా తమ యొక్క బ్రతుకు తెరువు కోసం సింగరేణి కొట్టుకోవాల మాట బాయిపాట పట్టి దళారులను నమ్మి ఆ రోజు డబ్బులు పెట్టి కొంతమంది అప్పుడు ఇంత సిస్టమ్ లేకపోవడం వల్ల అనేక పేర్ల పైన ఉద్యోగాలు చేయడం జరిగింది. ఇవాళ ఇంటి దగ్గర ఒక పేరు, పిల్లలు చదువుకున్న దగ్గర ఒక పేరుతోని ఇవాళ కార్మికులు దిగిపోయిన తర్వాత చనిపోయిన కార్మిక నియామకాలలో విజిలెన్స్కి పోయి ఆ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఇవాళ దేశంలో నావికుల్లాగా, సైనికుల్లాగా ఏదైతే మనం మొత్తం బొగ్గుకు ఈ దేశానికి వెలుగుతున్నామో మనకు వేతన జీవనమైనటువంటి మనకి 1 లక్షల రూపాయలు వేతనం దాదాపు కట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతేకాకుండా ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ తమ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చి 14 నెలలు దాటింది. ఆ 14 నెలల్లో సర్వేలకే ఆ సమయం జరిగిపోతుంది తప్ప 6 గ్యారంటీల పైన ఇవాళ దృష్టి పెట్టడం లేదు. వైట్ రేషన్ కార్డ్స్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్ పథకం కానీ, 1 లక్ష ఉద్యోగాలు కానీ, లేదా మొత్తం ప్రజాస్వామ్య పునరుద్ధరణగా 7వ ఏదైతే గ్యారంటీ ఇచ్చిండో ఇవాళ అది ఇవ్వకుండా తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రజా ఉద్యమాలపై, విప్లవ ఉద్యమంపై తీవ్రంగా ఇవాళ ప్రయోగం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 20న రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం జరిగేటువంటి మహాధర్నా ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కనుక దీంట్లో సింగరేణి కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఐఎఫ్టీ గోదావరి బొగ్గన్ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ నాయకులు ఈ నరేష్, జి మల్లేశం, రామకృష్ణ, శ్రీకాంత్ ప్రసాద్, ఎం దుర్గయ్య, కొమరయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకినపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మొహమ్మద్ ఫరీదా అనారోగ్యంతో మరణించగా గాదె సుధాకర్ దశదిన కర్మకు 25 కిలోల బియ్యం, 5 కిలోల ఆయిల్ ప్యాకెట్లను అందజేశారు. అంతర్గం మండలం ఆకినపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మొహమ్మద్ ఫరీదా మరణించగా గాదె సుధాకర్ శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి
ఫరీదాకి శ్రద్ధాంజలి ఘటించి దశదిన కర్మ కార్యక్రమానికి 25 కిలోల బియ్యంతో పాటు 5 లీటర్ల నూనెను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ కుల పెద్దలు ఐలవేని లింగయ్య, రాయిల లింగయ్య, ఐలవేని భీమయ్య, గాదె భూమయ్య, లగిశెట్టి శంకర్, ఉత్తమ్ పోచయ్య, రమణయ్య, ఈర్ల మల్లేష్, మామిడాల రాయబోను, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలను రామగుండం నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో కందుల సంధ్యరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యరాణి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ కీలక భూమిక పోషించారని, బలిదానాలు వద్దు తెలంగాణ ముద్దు అని నినదించిన నాయకురాలు సుష్మా స్వరాజ్ అని, నేటి తరం నాయకురాళ్లకు తనలాంటి ఎంతో మందికి సుష్మా స్వరాజ్ ఆదర్శమని కొనియాడారు. గొప్ప వక్త, భారతీయ సంస్కృతికి నిలువుటద్దం, గౌరవశ్రీ కేంద్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బలిదానాలు వద్దు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో పార్లమెంటులో నినదించినటువంటి మహనీయురాలు వారు కేంద్ర మంత్రిగా మరి పద్మ విభూషణ్గా తెలంగాణ భారతదేశ ఆడబిడ్డలందరికీ కూడా, మాలాంటి నాయకులకి కార్యకర్తలందరికీ కూడా ఆదర్శమూర్తి వారు ఈనాడు లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశము. వారు ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కూడా వారి శక్తిని జోడించిండ్రు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు పోతారని, వారి ఆదర్శంతో మరి మరింత మేము పట్టుదలతోటి పనిచేస్తామని చెప్పి వారిని మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్, గుండబోయిన భూమయ్య, మచ్చ విశ్వాస్, మాదరబోయిన రాకేష్, కుర్రె రాజేందర్, బాలు, ఆకాష్ గౌడ్, భాస్కర్, అపర్ణ, పద్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనలో బీసీల శాతాన్ని తక్కువ చేసి చూపడం, అగ్రవర్ణాల శాతాన్ని ఎక్కువగా చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు. గోదావరికని జయదుర్గాదేవి ఆలయంలో మహారుద్రాభిషేక శతచండీ యాగంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు. అవినీతి పరులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపురం శ్రీనివాస్ ఆరోపణ. సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులను చెల్లించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ ట్రేడ్ లైసెన్స్ వివిధ మేళాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.